వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మోపిదేవి వెంకటరమణ గారా ఇంకా వర్ష పెడతారా మాట్లాడేమన్నా నేను ఒక మాట చెప్తానండి అబ్బా. ఏంటి దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కమిట్మెంట్స్ ఏమైనా తగ్గినాయేమో నేను అనుకోవటం. ఆయన పేరు మోపిదేవి వెంకటరమణారావు గారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఒక మాట చెప్పాలంటే మేమందరం గెలిచినప్పుడు ఆయన ఓడిపోయాడు పేపర్లో. అయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి చేశారు. తర్వాత ఎమ్మెల్సీని రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆయనకి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఇచ్చారు. ఆయన వెళ్తాడని నేను అనుకోను, వెళ్ళిన తర్వాత కామెంట్ చేస్తాను. అంత సన్నిహితుడు, పార్టీకి అంత లాయల్గా ఉండేటటువంటి మనిషి ఇవాళ వెళ్తే నేను ఏం చెప్పగలుగుతాను? ఇంకా వెళ్ళకూడదని నా కోరిక. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేదా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో చూసుకున్నాడు తప్ప ఇవాళ పవర్ అనేది మేము చూసాం కదబ్బా. పవర్ అన్నప్పుడు ఇదిగో నువ్వు ఇందాక అడిగావు కదా రఫీ శర్మ గారు, చాలా మంది వెళ్ళారు ఇంతకుముందు. అది ఒక్క నిమిషం చెప్పని ఆన్లైన్ వెళ్ళిపోయాడు. నేను అదే చెప్తున్నాను, చాలా మంది వెళ్ళారుగా. ఇవాళ కాదు, ఇవాళ సంగతి నువ్వు చెప్తున్నావు. మేము 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? వెళ్ళినోడు ఎవడన్నా బాగుపడ్డారా బాబు? చెప్పండి ప్లీజ్. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్యారెక్టర్లు బాగొట్టుకున్నారు, కానీ ఎవరైనా బాగుపడ్డారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయం ఇదయ్యా. ఎదుటోడు దొడ్డవాళ్ళని ఎత్తుకుపోవటమే ఏదో ఒక విధంగా. ఆశ చూపించో, డబ్బులు చూపించో ఎత్తుకుపోవటమే ఆయనకి కావాల్సింది. రాజకీయం అంతకన్నా ఏముంది? ఆయన చేసిన రాజకీయాలు మొత్తం చూడండి. పార్టీ ఫిరాయింపులేగా, ఎక్కడోడిని అక్కడనే అక్కడోడిని ఇక్కడిని. అప్పుడు 23 మందిని తీసుకెళ్లారు. పాప రవి ఒక్కడు మిగిలాడు, అంతేగా. బతికి బట్ట కట్టింది రవి ఒక్కడే, మా పార్టీకి చెందినోడు. కడవల పేర్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? నువ్వు చెప్పు శర్మ. ఆయన బీజేపీ, నేను తెలుగుదేశం చెబుతున్నా. ఆచార్యలే ఆ పార్టీ సరే. చంద్రబాబు నాయుడు మాట నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో ఇంకా ఆదినారాయణ రెడ్డి ఒకటి గుర్తున్నాడు. ఇంకెవరు గుర్తున్నారు నీకు? ఎవరు గుర్తులేదు. కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నేను మనవి చేస్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అనుకున్నప్పుడు కష్టకాలంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే అధికారం లేదు. అధికారం లేనప్పుడు అధికారం ఉన్నవాడి దొడ్లోకి దూకితే లూజ్ అవర్ క్యారెక్టర్. దయచేసి ఆ పని చెయ్యొద్దని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఇంతవరకు మా మోపిదేవి రామారావు గారు నాకు చాలా కాలం తెలిసి, ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించాం. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. ఆయన మారతాడని అనుకోను. ఒకవేళ మారని ఆలోచన ఉందా వెనక్కి రావాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా? అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని, అమోఘం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్తిని పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడబ్బా. చూశాం కదా ఆయన జీవితం అంతా, రాజకీయ జీవితం ఎంతమంది బలైపోయారు. కాబట్టి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. అధికారం శాశ్వతం కాదు, ఆయనకి శాశ్వతం కాదు, మాకు శాశ్వతం కాదుగా. మేమేదో 30 సంవత్సరాలు ఉన్నామని మనం అయిపోయింది 5 సంవత్సరాలకి, మళ్ళీ 5 సంవత్సరాలతో ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఏది అధికారం శాశ్వతం కాదు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. వాళ్ళ బళ్ళు అవగానే బండి వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళిపోతే అది మునిగిపోయి ఇది వాడైంది. చరిత్రలో నేను చెప్తున్నా, 23 మంది పోతే మళ్ళీ 151 సీట్లతో మేము గెలిచాం. ప్రజలు ఎవరి పక్షాన ఉంటే వాళ్లే తప్ప నాయకులు మారినంత మాత్రాన్ని ప్రజలు మారతారని నేను అనుకోను. ప్రజలు వీటిని గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను, ఎవరూ మేము అధికారంలో లేవని మా పార్టీ నుంచి అవతల పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదని, అలా వెళ్ళొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ఎదుటివాడి దొడ్డో పెరిగినటువంటి వాళ్ళని ఎత్తుకుపోవడం తప్ప మరొకటి లేదు. ఆయన కూడా ఎదుటివాడు దొడ్డో పెరిగినోడేగా, ఇందిరాగాంధీ దగ్గర పెరిగినోడేగా, కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినోడేగా, తెలుగుదేశం పెట్టినప్పుడు లేడుగా, తెలుగుదేశం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాడుగా, అల్లుడు కాబట్టి వచ్చాడు, ఛాన్స్ వచ్చింది. కడవలందరూ పోయారుగా. కాబట్టి ఈ పార్టీలు ఇటు అటు దూకే వాళ్ళు దూకుతా ఉన్నా కూడా అది మంచి పద్ధతి కాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు తిరిగి వస్తారని భావిస్తున్నాను. మారినా కూడా చేయగలిగింది ఏమీ లేనప్పుడు మనం చేసేది ఏమీ లేదు.